హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు వచ్చేది ఒక ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. అది ఏంటిదని చూస్తారా, ఇక్కడ వచ్చేసి సమోసాలు అవుతున్నాయి. సో ఈరోజు వచ్చేసి సమోసాలు ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ ఛాలెంజ్ వచ్చేసి ఈ సమోసాలతో పాటుగా స్ప్రైట్లు అయితే తాగాలి. సో ఒక్కొక్కరికి వచ్చేసి 5 సమోసాలు అవుతున్నాయి. సో 5 నిమిషాలన్నా లేకపోతే ఎంత ఒక టైం లిమిట్ అయితే పెట్టుకొని తినాలి. దాంతో పాటుగా ఏదైతే తాగాలి. సో దీంట్లో వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ ఏమి ఉండబోతుంది అంటే, ఒకవేళ ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి వచ్చేసి 50 కిలోమీటర్స్ వాక్ అయితే వేయాలి. సో ఒక డెస్టినేషన్ నుంచి వెళ్ళి ఒక డెస్టినేషన్ అయితే వాళ్ళు రీచ్ కావాలి. సో దీంట్లో ఎవరు పోతారు అని అయితే తెలియదు. దీంట్లో వచ్చేసి మేము 4 అయితే పార్టిసిపేట్ అవుతున్నాం. సో ఇప్పుడు ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలంటే మనం స్పిన్ ద వీల్ అయితే ఛాలెంజ్ చేయాలి. తీసుకురారు అది. సో మనం రీసెంట్ గానే అయితే మీకు తెలుసు కదా. సో స్పిన్ ద వీల్ చేసి దాంట్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో అనేది పిక్ చేసి మనకైతే చూపిస్తుంది. ఇప్పుడైతే మనం స్పిన్ ద వీల్ చేద్దాం. గూగుల్లో వచ్చేసి స్పిన్ ద వీల్ ఉంటది కదా. సో అది వచ్చేసి ఫ్రాడ్ అని అయితే నా మీద ఎలిగేషన్ చేస్తుండు. సో ఇప్పుడు ఇవన్నీ కాదు, న్యాచురల్ చేద్దాం. ఉంగరా చెప్పు, అడుగుతుడు చెప్పు, నన్ను అడుగుతున్నాడు చెప్పు, ఒకటేసారిగా చెప్పు. ఓకే, భయపడకరా, ఎందుకు భయపడుతున్నావు? ఇది వాళ్ళకు నాకు ఓకే. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ లో వచ్చేసి మన అభిగాడు అయితే ఫస్ట్ వచ్చిండు, సెకండ్ వచ్చేసి కుమార్ గాడు, థర్డ్ నేను, ఫోర్త్ లిఖిత్ గాడు. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో అభిగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. సో వీనికి వచ్చేసి టైం ఎంత అంటే 5 నిమిషాలు అయితే పెడుతున్నాం. 5 నిమిషాలలో వాడు తినగలుగుతాడా, అంతకు మించి ఎక్కువ తింటాడో తెలియదు. కాబట్టి ఫస్ట్ వీడిని తినబెట్టిన తర్వాత వాడు ఎంత టైంలో తింటాడో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ వచ్చేటోనికి తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలుస్తుంది. ఎంత టైంలో తింటా అనుకుంటున్నావు? 4 నిమిషాలు. ఇది మా ఇంట్లో పెట్టుకొని కూర్చో. 50 కిలోమీటర్లు నడిచేది ఉంది. ఓకే ఓకే, డన్. సరే, వీనికి వచ్చేసి టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. వీడు ఎన్ని నిమిషాలు ఉంటుంది ఇక్కడ తెలియదు. 5 నిమిషాలు మీ టార్గెట్. రెడీ, 1 2 చూడు. మళ్ళీ మోసం చేస్తున్నాం అంటావు, నీతో కథ. సరే, 1 నిమిషం ఎక్స్ట్రా తక్కువ చేస్తాం మరి. రెడీ, 1 2 3 స్టార్ట్. చూపించడానికి టైమర్ వచ్చేసి స్టార్ట్ అయింది. నిమిషం పెట్టినది ఇప్పుడే. టైమర్ స్టార్ట్ అయింది. ఇట్లా తింటే కష్టం అది. అవి ఎట్లా అవి 1 నిమిషం కూడా తింటా అంటే 5 నిమిషాలు అయిపోతుంది ఆల్రెడీ. ఇంకా దీంట్లో 50 కిలోమీటర్ల ఎవడు వచ్చినా సరే వాడిని చెక్కుతారు మొత్తం. వీడికి వెళ్ళరు, కష్టం. వాడిని తక్కువ తినేస్తున్నా. సో గైస్, హాఫ్ టైం అయితే కంప్లీట్ అయింది. మనోడు వచ్చేసి ఒకటి ఇంకా కంప్లీట్ అయితే వేయలేదు. 70% కంప్లీట్ చేసింది. ఈ గాలి దులుపుకుంటా కూర్చోదు. చెప్పు, క్విట్ అయితే డైరెక్ట్ క్విట్ అయితే అంటే ఎప్పుడే ఇక డైరెక్ట్ రాళ్ళకే డైరెక్ట్ కెమెరా ఇచ్చి పంపిద్దాం. ఇళ్ళకి వెళ్ళి ఇట్టే చెలకలకి. సో గైస్, మనోడు వచ్చేసి 1 నిమిషంలో ఒకటైతే కంప్లీట్ చేసిండు. ఇది కూడా తినాలి బ్రో, అలకించి పడ్డది స్టఫ్. సో టైం వచ్చేసి ఇంత అయితే అవుతుంది. వాడు ఇంకా సెకండ్ ఇంకా కంప్లీట్, అసలు వాడు ముట్టు కూడా ముడతలేడు. ముట్టుడు కాలే ఇంకా రెండోది. గొంతు అయ్యానా అన్నగారు, మీరే వేయించుకొచ్చారు కదా రబ్బర్ లెక్క. రబ్బర్ లెక్క ఉన్నాయట, రబ్బర్. మీరు లాస్ట్ చేసిగా అంటే స్టార్టింగ్ మీదకి వస్తాయి, కింది మీదకి రాలే. ఏమో మనకు కలపచ్చు అలా, ఎవరికి ఎరక. నీకు వచ్చిన కష్టం అయ్యో మన అభి అన్ను. అభి బ్రో చూడాలి. సో మనోడు వచ్చేసి 2.5 నిమిషాలు అవుతుంది. ఇంకా కూడా వాడు రెండోది కంప్లీట్ కాలేవంది. మీరే నమ్మారా?
సో అఫీషియల్ గా టైం వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. 5 నిమిషాలు ఇక పోతుంది మీదికి. వాడు ఎప్పుడుసేపట్లో తింటాడు. ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ తినాలి. మళ్ళీ తాగాలి అదొకటి. ఈవెంట్ 50 కిలోమీటర్స్ 50 కేమ్. ఈ ఛాలెంజ్ లో వచ్చేసి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి వచ్చేసి 50 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ వాళ్ళు ట్రావెల్ అయితే చేయాలి. బండి మీద కార్లలో లిఫ్ట్ అట్టుకొని పోడు కాదు, బై వాక్ పోవాలి. సో మీరు ఏదైతే కామెంట్ చేస్తారో ఆ లొకేషన్ లో పంపిద్దాం. వీళ్ళని ఇటు సైడ్ దుబ్బాక పంపిద్దామా, హుస్నాబాద్ పంపిద్దామా, అటు మహబూబాద్ పంపిద్దామా, ఎటైనా సరే నువ్వని కాదు ఎవరైనా సరే, ఇన్ కేసు నేనైనా సరే. అంటే నువ్వు ఫస్ట్ తింటున్నావు కాబట్టి నేను చెప్తున్నా. ఇంకో 4 తింటుంటే వాళ్ళ మీద కూడా చెప్పావు. సో సక్సెస్ఫుల్ గా గైస్ 6 నిమిషాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనోడు ఇచ్చేసి ఇంకొకటి అవుతుంది. ఇంకొకటి స్ప్రైట్ ఉంది. ఇంకా నీకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు అన్ను. గో గో గో. మన వచ్చినాడా పందెల్పిన ఏం వేసారా? చికెన్ కేసరియా చికెన్ కు కా చికెన్ వేసి చేస్తారా? వీడే మన బకెట్ పట్టుకొని పోయింది మరి చికెన్ ది సాత్తున్నా వారేనా మళ్ళీ ఆడ పందలని ఏమైంది పోతలే క్విట్టా? అరే క్విట్టుగారా క్విట్టుగా ఏ వెనకకెళ్ళి కుదురా దమ్మెళ్తాడు కుదురా కుదురా. గుడ్ మార్నింగ్ గారా అవి మిరపకాయలు అనుకుంటున్నా తాతగా. టైం వచ్చేసి గింత అవుతుంది. మనోడు ఇంకా తినుడు మీదనే ఉన్నాడు. 8 నిమిషాలు అవుతుంది. 8 నిమిషాలు అవుతుంది. మిర్చిలు పెడతాయి. నేను అప్పుడే అన్న పెడదామని. తిన్నాక తాగినాక తింటా పోతే 2 జాగ్రత్త అన్నట్టు. అబ్బి అబ్బి మిస్టర్ అబ్బాయి నైస్ అబ్బి నైస్ అబ్బి. బొమ్మల రామారం పోదామారా? దుడుచుకోరా ఈ బాబు ముక్కులకి ఇంత వస్తుంది. సూపర్ అంతుంది జలస్ అన్నా నీ ముక్కైతే అంతుంది. సో గైస్ మనోడు వచ్చేసి ఈ టైంలో అయితే 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే చేసిండు. లవ్ ఫెయిల్యూర్ బాయ్స్. సో లాస్ట్ స్ప్రైడ్ అవుతుంది. ఇంకో బుక్కల కథం అయితే కావచ్చు. గొగ్గొగ్గ అంటున్నాడు. 8 నిమిషాలే 8 బరాబర్. సో గైస్ మనోడు వచ్చేసి మనం 5 నిమిషాలు అన్నాగా మనోడు వచ్చేసి ఇంకా 3 నిమిషాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 8 నిమిషాలు కంప్లీట్ అయితే చేసిండు. బరాబర్ 8 నిమిషాలు. సో నెక్స్ట్ వచ్చేసి 8 నిమిషాల లోపు తింటే వాడు ఫస్ట్ వస్తాడు. ఇక అంతకు మించి పోతే వాడే 50 కేఎం దవడలు వస్తున్నాయి. సో నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసి మన కుమార్ గాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. రారా గైస్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్లేస్ లో కుమార్ గాడు పార్టిసిపేట్ అవుతుండు. 8 నిమిషాలు తింటా అనుకుంటున్నాం. 5 నిమిషాలు 5 నిమిషాలా? 5 నిమిషాలు 5 కంప్లీట్ చేస్తాడా? సో 5 నిమిషాలకు సంబంధించిన టైం వచ్చేసి స్టార్ట్ అయితే చేస్తున్నా. రెడీ 1 2 3 చూడు మళ్ళా ఓ పెద్ద కథ నీతని అభియాన్ లెక్కన నువ్వు మళ్ళా ఓ కథ. మంచి వేడిగా ఉన్నాయిరా నా తల్లి ఇచ్చుడు. ఎందుకురా మీదనే వేడిగా ఉంటాయి. కిందికెళ్ళి వేసి ఇచ్చిన నీకు. ఇంకా ఎందుకు మంది మీద ఏడుస్తాడేనా? ఎప్పుడు మంది మీద ఏడుతాడు. అక్కడికి వెళ్ళి అడిగి అట్లా ఏంటి కాదు తొందరగా అట్లా అట్లా ఇంటే కాదు. కుమారు అడిపోతే అది ఒకటే పట్టుకొని ఖాళీ చెట్లు ఎత్తేస్తే మంచిగా. పరోటానా నువ్వేందో మెల్ల ఏంటి నువ్వు? ఏ తినరా ఉంటావు నువ్వు సుతా. నీకు అటు సైడ్ దవ్వడు ఇటు సైడ్ ఒక్క సైడ్ పెట్టుకొని నేను చూసినా అవన్నీ మాకు సంబంధం లేదు. వీడు తప్ప మన ముగ్గురిట్లో ఎవరు వచ్చినా సరే తొందరగా మీరు మరీ కదా లేట్ ఉంటాయి. వాళ్ళ ఇష్టం. 8 నిమిషాలు ఉంది కదా, 2 నిమిషాలకు ఒకటి తిన్న పడుతుంది. 1.5 నిమిషాలకి స్ప్రైట్ కావాలిగా. అరే తొందర తినరా కుమారు, ఆకలి అవుతుందంటే. స్టెబిలిటీ మనం చూడాలి బరాబర్. వాడు ఎంత తింటా నువ్వు ఇలా తింటే లేట్ అవుతుంది. తిని తొందర తిని. కానీ పెట్టక బ్రో, టైం కూడా పెట్టక. నీకు కూడా ఎవరు పెట్టలే, నీకు కూడా పెట్టలే. వాడు ఎంత మెల్ల నిమిషం కూడా తిన్నాడు. అట్లా అన్నాన్ని చేసినాం అనుకో 6 నిమిషం 30 సెకండ్లు అయింది. ఏమైనా వెళ్తారా వాడు మెల్ల తిన్నా వెళ్తాడు. నీకు వెళ్ళదు సారా, మెల్ల తిన్నా వెళ్తుంది. మెల్ల తిని మనం పట్టించుకోకరా. హాయ్ హాయ్ చెప్పురా. టేస్ట్ ఎట్లుంది? మంచిగా ఉందా? ఎట్లుంది?
అయిపోయింది. సో మనోడు వచ్చేసి 2 నిమిషాలల్లా 2 తిన్నాడు, ఇంకా 3 తిన్నాడు అంటే కథం. సో గాయ్స్ ఇప్పటికి వచ్చేసి మనోడు 4 సమోసాలు అయితే కంప్లీట్ అయితే చేసిండు ఈ టైంలో. ఫాస్ట్ గా అయితే తిన్నాడు. లాస్ట్ ఉన్నది ఆ పీసు. గొగ్గ అవుతుంది ఇక. అయ్యా అరే 1 టైం కాడికి పోయినవరా. ఎట్లా గెలవాలని ఎన్ని చెప్తున్నా చూసినా 5 నిమిషాల కాడ ఉంది చూసినా. ఏమనుకున్నారో వీళ్ళు ఎట్లా పెట్టి నేను ఓడిపోవాలని చెప్తారు. అంత టీం వర్క్. ఇప్పుడు టీం వర్క్ కాదు, నేను ఓడిపోవాలని కోరుకుంటాను. నువ్వు ఓడిపోవాలని నేను కోరుకుంటారా? వాస్తవానికి అందరు కలిసి అన్నే కోరుతున్నా. నేను ఓడిపోవాలని కోరుకుంటా. నాది నేను ఎందుకు కోరుకుంటా? నేను కోరుకుంటా. నువ్వు ఓడిపోవాలని చూస్తా, నువ్వు ఓడిపోవాలని చూస్తా. అంతే మరి. అదే కరెక్టే కదా, అది కూడా కరెక్టే కదా సార్. ఛాన్స్ అదే కదా, అది కూడా కరెక్టే కదా సార్. ఎవరైనా అంతే, ఎదుటోని ఎదుటోడు ఓడిపోవాలని అనుకుంటాడు. సో గైస్ ప్రతి ఛాలెంజ్ లో లెక్కిది గాడే లంగా, అందరు లంగాలే. ఎందుకంటే ఈ గేమ్ అన్నప్పుడు, ఈ ఛాలెంజ్ అన్నప్పుడు అట్లే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎదుటోడికి ఓడిపోవాలని అవుతాడు. ఎందుకంటే వాడు గెలవాలంటే ఇంకోటి ఓడాలి కదా, అదే కామన్. వీడేమో నేను ఓడిపోయినాడు, వీడు గెలవన్నాడు. నేను ఓడిపోయి నాకు గెలిపిస్తారా? వీడు ఇందులో ఒకటేసారి లేపెత్తును మొత్తము. ఇప్పుడు ఓడిపోయినా అంటారు అంతే. విన్ టైం దగ్గర దగ్గర చూడు, సేమ్ కొంచెం అటు ఇటు కొంచెమే 2 నిమిషాల తేడా. అదే బ్రో, ఇంకొకటి ఉంటే తెచ్చుకునే. సో ఫైనల్ గా గైస్ మనోడు వచ్చేసి 5 నిమిషాల 56 సెకండ్ల 5 కంప్లీట్ అయితే చేసిండు. దాంతో పాటుగా ఒక 20 రూపీస్ స్ప్రైట్ బాటిల్ కూడా కంప్లీట్ చేసిండు. సో చాలా తొందరగా అయితే తిన్నాడు. నెక్స్ట్ ప్లేస్ లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. నాకు కొంచెం దరదాడ ఉంది, ఎందుకంటే మైదాం పిండి బాగా అది చేసినట్టున్నది అని చెప్తారు వీళ్ళు. ఎట్లున్నారా మొత్తం దవడాలని గుంజుతున్నాయట. చూద్దాం ఇక నా దవడాలు గుంజే మరి ఉంటానే పిక్తాను. సో నెక్స్ట్ ప్లేస్ లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. వెళ్ళిపో ఇడికి వెళ్ళిపో. నాకు నీ మీద నమ్మకం లేదు. స్టార్ట్ చేసాడు 1 కి. వన్ మీద నమ్మకం. నేను ఏం చేయాలి, మీరు ఇది ఇదేం చేస్తాం, మీరు స్టాప్ ఏమో చెప్పలేము, నమ్మని ఇంక తెలియదు విని. సో గైస్ ఇప్పుడైతే 4th ప్లేస్ లో వచ్చేసి 3rd ప్లేస్ లో వచ్చేసి నరేంద్ర రెడ్డి పార్టిసిపేట్ అయితే చేస్తుండు. ఎన్నో సేపట్లో అవుదాం. రెడీ స్టడీ 1 2 3 గో. వెళ్తాడు మీ అన్న. 2 నిమిషాలు తింటా అనుకుంటున్నా. 5-6 నిమిషాలు తింటాం మొత్తం. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. టేస్ట్ చెప్పు ఎట్లున్నాయో. సూపర్ సూపరా? రాజస్థాన్ అది రాజస్థాన్ సమోసా అందుకే ఉన్నాయి. అంటే టేస్ట్ మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. 2 తింటుండే, ఒకటి కాదు గాయస్. చూద్దాం. నాకు స్ప్రైట్ పెట్టలే. నాసుడున్నది ఎప్పుడు గింతే. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ చెప్పు. కడగంటే రివ్యూ ఎట్లా ఎంత ఇస్తావు? 10 out of 20 30? ఎన్ని స్టార్స్? 5 out of 10. 5 out of 10. దేనికి? సమోసాగా ఒక్క సమోసాకి ఎంత ఇస్తావు బ్రో? అయ్యా 1 నిమిషంలో ఒకటైతే తిన్నాడు గాయస్. సేమ్ తినేస్తాడు ఈజీగానే. 1 నిమిషంలో ఒకటి తిన్నాడంటే 2. అయ్యా నరేందర్ మస్తు తింటాడు గాయస్. ఏదన్నా నరేందర్ గాయస్ ఏది లేదన్నట్టు. ఇది ఎట్లా సమోసా? దీనికి ఎంత రేట్? దవడలు రేటింగ్ ఎంత దీనికి? అంటే రేటింగ్ ఎంత చెప్పమా ఈ సమోసాకు? చెప్పు బ్రో, ఎంత రేటింగ్? తప్పుడు చేస్తాను. కెమెరా చూసుకోవడం బ్రో. కిందికి ఎందుకు మోకాలు ఎత్తున్నారు మీరు అంతా? మంచిగా తింటుండ్రా ఇప్పటికైతే. 2 నిమిషాల 30 అట్లా. నువ్వు ఎందుకు ఎక్కువ చెప్తున్నావు టైము? ఎందుకు ఎక్కువ చెప్తున్నావు టైము? ఓడిపోతున్నాడు. అరే బేటే ఎక్కువ చెప్తాడు పోర్రా. జల్దీ జల్దీ తింటాడు. సరే 30 సెకండ్స్ ఉంది. 30 సెకండ్స్ తింటాడు అంతే. మళ్ళీ మొత్తం టైం ఉంది. 30 సెకండ్స్ పెట్టండి. పాట పాడ ఒకటి మంచి నీ ఫ్యాన్స్ కోసమేనా పాట పాడు. ఆ డైలాగ్ నా పాట నన్ను ఏం లేదు. ఎందుకట్లా వస్తా ఏడాదిలో తిన్నాడు ఇంట్లో. ఏదైనా పాట పాడు బ్రో. బ్రో బ్రో ఇలాగే ఉంటుంది. పాట పాడు బ్రో.
పిప్పర్ ఉందా నీకు మళ్ళీ ఎందుకు ఏ దవడ వస్తుంది దవడ కూర్చున్నా ఎందుకు పిండా ఎప్పుడు తినలే సమోసా ఇయ్యలే సమోసా అంటారు దాన్ని ఎప్పుడు తినలే సమోసా ఎందుకట్లా అంతే ఏం తింటాం సమోసాలు కడుపు ఉబ్బుతుంది అది పండ్లలో పెట్టుకుంటే ఎట్లా ఉందిరా అది దవడలు అన్న మీద 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 తెగిందిరా మొత్తం ఎందుకు కష్టం బ్రో అయిపోయిందిరా కష్టం ముచ్చటే ఉంది ఇంకా కుమారాడు ఎంత అయినారు 6 నిమిషాలా 5:40 గంట చెప్పదు కూడా కాదు ఎట్లా తిన్నాడో వాడు ఆనికి తెలవాలి వాడు లేడీ తిన్నాడుగా వాడు 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 మెల్ల తింటాడు సిటీ కదా ఎట్లా ఉంటాడు మామూలుగా ఫస్ట్ మింగినాక దవడలు ఎట్లా గుంసున్నాయి వచ్చాడు టైం ఇంకా ఎంత అయింది 7 నిమిషాలు అయ్యా దేవుడా మొత్తం మింగుతారు అన్నారు నన్ను మింగినాకనే ఆఫ్ చేసారు మింగినాక ఆఫ్ చేసారు నువ్వు చూసుకో అరే మింగినాకనే ఆఫ్ చేసి మింగినాకనే నాకు మింగినాకనే ఆఫ్ చేసి నేను చూసిన టైమింగ్ నువ్వు అనుకున్నంత ఒక 10 సెకండ్స్ అయినా గెలవచ్చా మింగలే ఇంకా ఇట్లా మొత్తం పనులకు కూడా ఉండదు అయిపోయిందా నోట్లోనే ఉందిరా సగం ఒక సంవత్సరం మొత్తం మీకు బొచ్చ టైం ఉంది ఇంకా నోట్లోనే ఉంది మొత్తం నోట్లోనే ఉంది గంతగానం పోయినాయి బంజాయి గట్ల చేయొద్దు పాపం నరేందర్ అయితే ఒక 10 సెకండ్లు అయితే రివెంజ్ ఛాలెంజ్ ఉంది నాకంటే ఒక 12 సెకండ్స్ తక్కువ అంతే 8 సెకండ్లు అంటే నరేందర్ అయితే 7:48 సెకండ్స్ ఇంకేం లేవారా ఏంటి ఇంకేం లేవా ఇంకొకటి ఉన్నాను ఓడిపోదు కానీ ఎట్లుంది సమోసా ఒక నిమిషం చెప్తా నీకు రివ్యూ చెప్తా ఒక నిమిషం నీ బాధ మాట్లాడు అంటున్నావు దవడకు మన కోతి పెట్టుకున్నాడు అటు ఇటు ఇంత పెట్టిన ఛాలెంజ్ లో ఓడిపోవద్దు అని చెప్పు మాట్లాడు నువ్వు మాట్లాడినావా అప్పటికే ఇలాగే ఇచ్చిన టైం కదా కొంచెం అయితే అయిపోతాడు వీడు స్ప్రైట్ అయిపోతే గెలుస్తుండే అది లాస్ట్ మూడు తీసుకుంటే అబ్బా సక్సెస్ఫుల్ అయితే నరేందర్ అయితే 7:48 సెకండ్స్ అయితే విన్నాడు అబ్బారా దండవరా బాబు నీకు ఎట్లా తిన్నారా గంధ చెప్పనా ఇప్పుడు మనిషి అమృగం రా నువ్వు గంధ చెప్పిన ఎట్లా తిన్నారా వీడు 6 నిమిషాలు విన్నాడు అంటే ఫస్ట్ వచ్చేసి కుమార్ గారు సెకండ్ వచ్చేసి నువ్వును థర్డ్ వచ్చేసి నేను డిసైడ్ చేసేది ఎవరంటే లిఖిత్ గాడు లాస్ట్ ప్లేస్ లో టైసన్ గాడు అయితే వస్తుండు వాడు ఒకవేళ మా టైం లో బీట్ చేసుకుంటా వీని టైం కూడా బీట్ చేసిన అనుకో 50 కిలోమీటర్లు ఓనికి రెడీ ఉండు ఒకవేళ వాడు గెలిచిండు అనుకో 50 కిలోమీటర్లు ఓనికి రెడీ ఉండు ఓకే మేము ఎట్లా ఉండం రెడీ మనోడు వచ్చేసి లాస్ట్ ప్లేయర్ టైసన్ గాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు ఎన్ని నిమిషాలు తింటా అనుకుంటున్నావురా 7 నిమిషాలా సో మనోడు వచ్చేసి 7 నిమిషాల్లో తింటా అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు రెడీ 1 2 3 స్టార్ట్ ఇక చూడు స్టార్ట్ చేసిన మళ్ళీ నువ్వు వన్ లెక్క టైం వచ్చేసి స్టార్ట్ అయింది ఫ్లైట్ ఆరు అయిపోయిందిరా టేస్ట్ ఎట్లున్నాయిరా దవడలు కూర్చున్నాయా ఇప్పుడు కూర్చున్నాయంట నాకైతే దవడాలు అన్ని పోయినాయి గాయస్ పొద్దుగాల ఎట్లుంటుంది నా పరిస్థితి తెలియదు కానీ బాగా ఘోరంగా ఉంది గింజలు తెలుసు నాకు తెలియదు అలానే ఉంటది రెండో తినాక అర్థమవుతుంది తింటారు ఏమనుకున్నావు గుండెలు దడ 50 కిలోమీటర్లు తిను 50 కిలోమీటర్ కాలే నాకు అర్థం కాదు మీరు అంత ఒకటి వదిలిచ్చుడు మోటివేట్ చేస్తున్నాం ఎవరిని ఉడగొట్టాలని చూస్తారు కానీ మేము ఎందుకు ఓడగొట్టు అంటారు నిన్ను
నీ ఇవ్వదాకానే చెప్పిన ఛాలెంజ్ అన్నప్పుడు ఎవడో ఒకడు ఓడగొట్టాలని చూస్తారు. ఒక మాట మాట కలిసి కెమెరా నా చూసుకో ఓపెన్ చేసి నేను చెప్పిన లేదు నువ్వు నీవు ఒక్కసారి కూడా నువ్వు తలకాయ చూలే, చూస్తారా వాడు అసలు నువ్వు కూడా చూలే. మొత్తం కింద ఎందుకేమో వీడియో కింద తీసుకోమని ఎందుకెళ్ళి వానికి దడదడ పుట్టిందిరా. ఏం దడదడ దడదడ అవసరమే లేదు, వాడు మీద కూర్చుంటే మంచి అనిపిస్తుంది. రెండు కథమైనరా ఇంకా ముందు ఒక కథ చేసాం అంత దగ్గర ఉన్నట్టు స్ప్రెడ్ రియాక్షన్ నీ ఒక్కటన్నా పెట్టుకోని కదా తెలియడు ఉంది ఇంటి తప్ప డైలాగ్ ఇంటున్నాడా ఇయ్యలే అంటే ఎవడో ఒకడు ఉండాలి కాబట్టి నన్ను ఒక్కడే టార్గెట్ చేస్తున్నారు మీరు, నీకు అర్థమైతే నిన్నే ఎత్తున్నది. ఏం చెప్తావు ఇప్పుడు? నిన్నే ఎత్తున్నాం టార్గెట్, కావాలని నిన్నే ఎత్తున్నాం. టైం కూడా ఆపేసినాం. టీచర్ చెప్పు అన్ని మాట్లాడచ్చు అట్లా ఒక్కని ఒక్కని అన్నిట్లలో ఇదే నీతో కథ. ఏం కథ అన్నింటిలో ఆధార్ కదా. పొద్దుగాల నుంచి లొల్లునే మనకి పొద్దుగాల నుంచి వీడిని ఎట్లా తెలుసా మొత్తం ఘోరంగా ఎత్తుండు, అయినా వాడే ఓడిపోయిండు. 8 నిమిషాలు దాటింది. గెలుతా ఇప్పుడు ముఖంలో ఇప్పుడు మొక్కలు ఉంది, ఆడి ముఖం ఆడిపోయింది కూడా. నరేంద్ర ఖుషి అయితే చూస్తున్నా, నరేంద్ర ఖుషి కాదురా చూపెట్టాను వీడు చూపెట్టు. అయ్యా ఇంక వచ్చే టైం ఉంది. యాక్టింగ్ చూపెట్టకు అయిపోయా. సో గాయ్స్ సక్సెస్ఫుల్ గా మనోడు వచ్చేసి 7 నిమిషాల 32 సెకండ్ల కంప్లీట్ అయితే చేసిండు. సో ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ వచ్చేసి అందరికన్నా ఫస్ట్ తిన్నది వచ్చేసి కుమార్ గారు, సెకండ్ ప్లేస్ లో వీడు ఉన్నాడు, థర్డ్ ప్లేస్ ఉన్నా, లాస్ట్ ఐ చూస్ గా మన అభిగాడు లాస్ట్ లో రివెంజ్ ఛాలెంజ్ అయితే పార్టిసిపేట్ కాబోతుండు. నేను మీరు ఒకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు, నాకు అర్థం టీమ్ అన్నప్పుడు ఒక్కరి మీద ఉండాలి. మళ్ళీ అయితే అంతే చెప్పు మరి సమస్యలు చెప్పు, మళ్ళీ రేపు ఇప్పుడు చెప్పు. పక్కనే తెస్తా. A few moments later. గ్యాస్ నేను అనుకున్నట్టుగానే టీం అంతా ఒక సైడ్ ఉండి పాపం విన్ అయితే ఓడగొట్టినాం. సో మీరు కూడా చూసిరు కావచ్చు, అది విన్ మనసులో ఉండే మాట బయటకి అయితే చెప్పినాను. సో టీం అన్నప్పుడు అందరికి ఎట్లయితుండో అట్నే చేస్తాం. సో వీడు దగ్గర దగ్గర 2 రివెంజ్ ఛాలెంజ్లు స్కిప్ చేసిండు, అందుకోసం ఈ రివెంజ్ ఛాలెంజ్ గట్టిగా పెట్టినాం. ఒప్పుకున్నాడు, సక్సెస్, గెలిచినావు కదా రివెంజ్ ఛాలెంజ్ లా. ఇంకేంది 50K విన్ అయితే పంపిద్దాం. సో ఈ ఛాలెంజ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది, ఎందుకంటే 50 కిలోమీటర్లు అనగానే అంత ఆగమాం తింటారు కావచ్చు అనుకున్నా, బట్ టైం తీసుకొని మంచిగా 8 నిమిషాలు తిన్నాడు. అంతకన్నా తక్కువ తిని మేమైతే గెలిచినాం. ఎట్లా అనిపిస్తుంది 50 కిలోమీటర్లు? ఎటు పంపిద్దాం మీరు ఎటంటే. సో గైస్ మేము ఎటంటే అటే అంటుండో, నేను మిమ్మల్ని అడుగుతున్నా వీడిని ఎటు పంపిద్దాం అని చెప్పు. ఎట్ సైడ్ మంచి ప్లానింగ్. ఇక్కడ నుంచి అటు రాంపురం నుంచి స్టార్ట్ చేయాలి. రాంపురం నుంచి దుబ్బాక అటు పోతే గంభీరావుపేట అటు పోతుంది కదా. దుబ్బాక ఎన్ని ఉంటుంది మనకి? 20 వస్తుంది. 20 40 అటు ఇటు వస్తాడు, కలిపి ఇంక 20 ఇంకా 10 కావాలి కదరా. ఇంకా బాగా సిద్ధిపేట పంపిద్దా అయిపోతుంది. సిద్ధిపేట మనకి అలా అన్నీ రిసీవ్ చేసుకోవచ్చు. పోయి దుబ్బాక పోయి ఆడ బస్ స్టాండ్ లో పోయి ఒక సెల్ఫీ దిగి నడుచుకుంటా రివర్స్ వచ్చి మళ్ళా సిద్దిపేటకి 10 కిలోమీటర్స్ ఏడుకైతే వస్తే ఆడికి ఎండ్ అయితే చేద్దాం. ఓకేనా? డీలా? డీల్. ఓకే. సో గైస్ విన్నారు కదా, మనోనికి వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది, ముందు అయితే వస్తుంది. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది. ఇంకా మీరు వీడియో లేకపోతే లైక్ అయితే వేసుకోండి, ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త ఛానల్ మరొక కొత్త ఎడిటింగ్ ఛానల్ వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మాడిపోయింది సప్పుడు వేస్తలే. గొగ్గొగ్గ